గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డికి మరోసారి అవకాశం దక్కనుంది. ఈ మేరకు టీపీసీసీ జీవన్ రెడ్డి పేరు అధిష్టానానికి ప్రతిపాదించింది. కానీ ఆయన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉంటానని చెబుతున్నారు జీవన్ రెడ్డి. ఇటీవల పార్టీపై అలకబూనారు ఆయన. అధిష్టానం బుజ్జగించడంతో మెత్తబడ్డారు. ఇప్పుడు తన పదవీకాలం వచ్చే మార్చి నెలతో ముగియనుంది. ఈ క్రమంలో పార్టీ మరోసారి జీవన్ రెడ్డి పేరును సూచించింది. ఆయన మాత్రం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని అడుగుతున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే విజయం సాధించిన జీవన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇమ్మని ఎందుకు అడుగుతున్నారు? దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై రాష్ట్ర కాంగ్రెస్ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే విజయం సాధించారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు విజయం సాధించకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గురువారం గాంధీ భవన్లో ప్రత్యేక సమావేశం జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీలు, అధ్యక్షులు, కార్పొరేషన్ల చైర్మన్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాదాపు అందరూ జీవన్ రెడ్డి పేరుని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డి పోటీకి సిద్ధంగా ఉంటే ఆయన పేరుని అధిష్టానానికి సూచిస్తారు. ఒకవేళ జీవన్ రెడ్డి పోటీకి ఆసక్తి చూపుకుంటే మరో అభ్యర్థి ఎంపిక కోసం సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి సీనియర్ మంత్రులతో కమిటీ వేస్తామన్నారు. ఈ కమిటీ ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి 2-3 పేర్లని ప్రతిపాదిస్తుందన్నారు. ఈ సందర్భంగా సాధ్యమైనంత ఎక్కువ మంది పట్టభద్రులని ఓటర్లుగా నమోదు చేయించేలా ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు చొరవ తీసుకోవాలని పీసీసీ కోరింది. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా మరోసారి జీవన్ రెడ్డి పోటీ చేస్తారా అనేది సందేహంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. గ్రాడ్యుయేట్ స్థానంలో పోటీ చేసే కన్నా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కావాలని జీవన్ రెడ్డి కోరుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే సమావేశం అనంతరం తాజా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా నిలిచిందని, కేవలం 10 నెలల్లోనే 53,000కు పైగా ఉద్యోగాల్ని భర్తీ చేశామన్నారు. 11 నెలల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళతాం. తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తాటిపత్తి జీవన్ రెడ్డి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కన్నా సీనియర్ నేత. 1983లో ఎన్టీఆర్ హయాంలోనే మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న నేత. ఒక ఉప ఎన్నికతో పాటు మొత్తం 6 సార్లు జగిత్యాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కూడా మంత్రిగా పనిచేసిన నేత. గత 2 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. 2019లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ స్థానం నుంచి విజయం సాధించారు. వచ్చే ఏడాది మార్చిలో జీవన్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. దీంతో మరోసారి జీవన్ రెడ్డి పేరుని పీసీసీ ప్రతిపాదించింది. మరోవైపు ఇటీవలే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై అలకబూనారు. నియోజకవర్గంలో తన ముఖ్య అనుచరుడి హత్య జరిగిన సందర్భంలో మీరు వద్దు, మీ పార్టీ వద్దు అని చెప్పడం తెలిసిందే. అంతకు ముందు కూడా పార్టీ తన నియోజకవర్గంలో అనుసరిస్తున్న తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనపై గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్ ని కాంగ్రెస్ లో చేర్చుకునే సమయంలో తనని సంప్రదించలేదని పార్టీపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనికన్నా ఎక్కువగా తన అనుచరుడు హత్యపై స్పందించారు. చివరికి అధిష్టానం రంగంలోకి దిగి సముదాయించింది. ఒక పక్క ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై అధిష్టానాందే తుది నిర్ణయం అంటూనే జీవన్ రెడ్డి పోటీకి విముఖత చూపిస్తున్నారని సమాచారం. ఎమ్మెల్యే కోటాలో అయితే ఈజీగా ఎమ్మెల్సీ అవ్వచ్చని జీవన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. వయసు రీత్యా 4 జిల్లాల్లో పర్యటించడం కష్టంగా ఉంటుందని ఆలోచిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. పైగా ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గెలుపొందడం అంత ఈజీ కాదని తెలుస్తోంది. ఉత్తర తెలంగాణలో బీజేపీ బాగా బలపడింది. ఎన్నికలు జరిగే 4 జిల్లాల్లో 4 ఎంపీ స్థానాలు బీజేపీ గెలుచుకుంది. దీంతో ఎలాగైనా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ
ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలని కమలదళం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీజేపీ సైతం దీన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి జీవన్ రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా పూర్వ వైభవం సాధించాలని పట్టుదలతో ఉంది. ఈ పరిణామాల మధ్యలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయితేనే మంచిదని జీవన్ రెడ్డి భావిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతోందో.